भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే అందరికి. ఈరోజు మన సూత్రము అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ అంటున్నాడు. ఎప్పుడైతే మనము అహింసా వ్రతమును మనస్సు ద్వారా, వచనము ద్వారా, కర్మ ద్వారా జాగ్రత్తగా ఆచరిస్తున్నాం అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, గత సూత్రాలలో కూడా చాలా సార్లు చెప్పాను, కేవలం మాంసభక్షణ చెయ్యడమే హింస కాదు. ఒక మనిషిని కఠోరమైన పదాలతో తరచూ బాధ పెట్టిన అటువంటి వ్యవహారం ఎవరైతే చేస్తారో వారు ఏ విధమైనటువంటి వయసులో పెద్దవాళ్ళు ఉండనివ్వండి. ఉదాహరణకి స్కూల్ యాజమాన్యంలో ఒక సెక్రటరీ ఉన్నాడు. అతని ఆధీనంలో చాలా మంది టీచర్లు, ఆయమ్మలు, సేవకులు, వివిధ వర్గం వారు పనిచేస్తూ ఉంటారు. అతను ఇంకా సెక్రటరీ కదా అని ఆ టీచర్స్ తో కానీ, ఆయమ్మలతో కానీ, క్లర్క్ తో కానీ అత్యంత కఠోరంగా మాట్లాడడానికి వీలు లేదు. తరచు వాళ్ళు అది తప్పు చేస్తే ఆ తప్పుని మందలించడానికి గట్టిగా మందలిస్తే చాలు. అంతేగాని అధికారం ఉంది కదా అని దాన్ని కఠోరమైన వాక్కు ద్వారా మనం హింసించకూడదు. అలాగే అత్తమామలు, ఎవరైనా తోటికోడన్లు, మనమందరము ఒక్కొక్క మానవీయ బంధాలతో ఉంటాం. ప్రతి ఒక్కరము కూడా కేవలము మాంసం తింటేనే హింస అనకండి. వాక్కు ద్వారా అత్యంత కఠోరమైన పదములను సంబోధిస్తున్నాము, నువ్వింతే, నువ్వు చేతగాందానివి, నాకు తెలుసులే, ఇలాంటివి కూడా మనం అనడానికి వీలు లేదు. ఎవరైతే మోక్ష మార్గములో శీఘ్రముగా ప్రగతి సాధించాలనుకుంటున్నారో, ఆనందాన్ని అనుభవించాలి అనుకుంటున్నారో, జ్యోతి స్వరూపాన్ని దర్శించుకోవాలనుకుంటున్నారో, సృష్టికర్త అయిన బ్రహ్మ సాక్షాత్కారం జరగాలి అంటే వాళ్ళ వ్యవహారములో చాలా మృదుత్వం ఉండాలి. అది మీరు గుర్తించుకోండి. బ్రహ్మ పలుమార్లు మీరు చూడండి, అంటే నిజముగా పరమాత్మనికి శరీర ధారణ చేసుకోవాల్సిన అవసరము లేదు. అతను మాతాపితరుల గర్భము నుండి లోకానికి వచ్చి ధర్మరక్షణ, అధర్మ ధ్వంసము చేయాల్సిన అవసరం కూడా పరమాత్మనికి లేదు. అతని శక్తి సామర్థ్యాలు అనంతం. అతను ఎటువంటి యుద్ధాలు చెయ్యడు. కేవలము జీవాత్మలకు కర్మానుసారముగా, సామర్థ్యానుసారముగా, జ్ఞానానుసారముగా యోనులు ప్రసాదిస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఒకసారి మీరు తీసుకోండి, పౌరాణికుల్లో పరమాత్మని మత్స్య అవతారము అంటారు, వరాహ అవతారము అని చెప్తారు, కూర్మ అవతారము, శునక అవతారము. ఇలా పరమాత్మని ప్రతి యోని యందు చూపిస్తారు. ఇక్కడ మనం అంటే పరమాత్ముడు ప్రతి యోనిలో ఉన్నటువంటి జీవాత్మను ద్వేషించడు అని మూలములో వాళ్ళు చెప్పడానికి ప్రయత్నించారు. పరమాత్ముడు కేవలము దానిలో అంటే దానం చేసేవారినో, గుణవంతులను, రూపవంతుల్ని మాత్రమే ప్రేమిస్తాడు. వివిధ యోనుల యందు ఉన్న వారిని పరమాత్ముడు చాలా దండిస్తాడు, ద్వేషిస్తాడు అని చెప్పకుండా ప్రాక్టికల్ గా మాంతేసరి విధానములో పరమాత్ముని యొక్క స్వభావాన్ని అప్పటి పెద్దలు మందబుద్ధి వాడికి చెప్పినటువంటి అవతారాలు ఇవన్నీ కూడా.
కానీ కాలాంతరములో మనం సృష్టికర్తను మర్చిపోయాం. వీటి వెనుక ఆరాధన, ధూపదీప నైవేద్యాలు పెడుతూ ఇందులోనే మునిగి తేలుతున్నాం. ఏ విధంగా మనం ముందుకెళ్ళిపోయామంటే, అరే పరమాత్మని స్వరూపం అది కాదు అని చెప్పడానికి కూడా ధైర్యము, వాక్కు లేదు. ఆ విధంగా అజ్ఞానం వ్యాపించిపోయింది లోకమున. అందుకనే హింస అంటే కేవలం మాంసం తినేవాడే హింసావాది కాదు. ఎవరైతే వాక్కు ద్వారా తరచుగా ఇతరులని ఏదో ఒక మాటతో బాధ పెడుతూ ఉంటారో, అటువంటి స్వభావం ఉంటే వారు కూడా హింసావాదులే. అలాగే సరే మాంసభక్షణ చెయ్యరు, వాక్కుతో ఎవరిని కఠోరంగా దూషించలేదు, కానీ మనస్సులో వాళ్ళ పతనం కోరుకుంటూ ఉంటారు, వాళ్ళ అభివృద్ధిని ఇష్టపడరు. సరే వాక్కుతోటి ఎక్కడ ఏమి అనరు, కానీ పెదాలను తిప్పుకుంటూ మనస్సులో వాళ్ళ పట్ల గ్లాని ఏర్పరచుకుంటారు. వీళ్ళు ఎందుకు ఇంత వృద్ధిలో ఉన్నారు, భగవంతా వీళ్ళని ఎందుకు ఇంత వృద్ధి వైపు నడిపిస్తున్నావు అనేది లోపలనే గులుక్కుంటూ ఉంటారు. ఈ 3 ప్రవృత్తులని మనం తొలగించుకోగలిగితే, అంటే అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగః, ఈ 3 అవగుణాలు మనలో లేకపోతే, అంటే మనస్సులో ఎవరి అభివృద్ధిని ద్వేషించము, వాక్కు ద్వారా ఒకరి దుఃఖానికి మనం కారణం కాలేదు, అలాగే ఏ ప్రాణిని కూడా హింసించము. ఈ విధమైనటువంటి అహింసా వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారిలో నిజముగా ఎవరి పట్ల కూడా వైరభావము ఉండదు అని చెప్తున్నాడు. అర్థమైందా? ఈ విధంగా మనం మన లోపల ఉన్నటువంటి గుణాలను, అవగుణాలను పరిశీలించుకొని లోపల మన స్థితిని మనం వృద్ధి చేసుకోవాలి. తర్వాత సూత్రం ఏమంటున్నాడు? సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం. ఎవరైతే సత్యమును ఆచరిస్తారో, కర్మ ద్వారా సత్యమే ఆచరిస్తారు, వాక్కు ద్వారా సత్యమే ఆచరిస్తారు, మనస్సులో కూడా సత్యమే ఉంది, ఎటువంటి అసత్య వ్యవహారము లేదనుకోండి. ఇది కేవలం ఒక 6 నెలలో, 9 మాసాలో, 1 సంవత్సరము కాదు. ఎవరి యొక్క ప్రవర్తనలో సత్యమే ఉందో, సత్యాచరణ ఉంది, వాళ్ళు ఏదైనా చెప్పారు అంటే సత్యమే చెప్తారు. వాళ్ళు పైన ఒకటి లోపల ఒకటి చెప్పరు. అంటే చేసేదొకటి చెప్పేదొకటి కాదు, సత్యాన్ని ఆచరిస్తున్నారు. అలా సత్యాన్ని ఆచరించే వాళ్ళు ఏదైనా సమాజ హితము పని చెయ్యాలనుకుంటే తప్పకుండా వాళ్ళు పూర్తి చేస్తారు. వాళ్ళు అనుకున్న కార్యములు పూర్తవుతాయి. అంటే సత్యానికి అంత సామర్థ్యం ఉంది. ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా సత్యమును ఆచరిస్తామో వాళ్ళు ధర్మ మార్గంలో వెళ్తూ ఉంటారు, విజయం వైపే వెళ్తారు. అందుకనే ధర్మ మార్గములో విజయమును సాధించాలి, అనుకున్న పనులు నెరవేరాలి అంటే తప్పకుండా మనం సత్యాచరణనే చెయ్యాలి అంటున్నాడు సూత్రకారుడు. ఆ తర్వాత అస్తేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం. ఎవరైతే స్వామిత్వము లేని పదార్థాన్ని, అది పువ్వైనా సరే, కాయైనా సరే, వస్తువుని తెచ్చి మళ్ళీ పెట్టాలన్నా సరే, చిన్న సూది అయినా సరే, స్వామిత్వము లేనప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క అనుమతి లేకుండా దాన్ని కూడా ముట్టరు. అది తల్లి దగ్గరైనా సరే, గురువు దగ్గరైనా సరే, భర్త దగ్గరైనా సరే ఒకసారి అడుగుతారు, ఈ వస్తువు నాకు కావాలి, తీసుకోవచ్చా అని. అలా ఎవరైతే సూక్ష్మముగా కూడా తనది స్వామిత్వము లేని వస్తువుని స్వామి అనుమతి లేకుండా ఎవరైతే తీసుకోవాలని చేతులతో అనుకోలేదు, మాటల్లో కూడా అనుకోలేదు, మనస్సులో కూడా ఆ భావన లేదు, ఇలా మనసా వాచ కర్మన ఎప్పుడైతే మనం చౌర్య భావాన్ని
మనం వదిలిపెడతామో అప్పుడు తప్పకుండా ఆత్మలో రత్నముల యొక్క ఉత్పత్తి జరుగుతుంది. అందుకనే ఋగ్వేదంలోని మొదటి మంత్రములో అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం అంటాడు. ఓ మానవ, నీవు ఈ మానవ జన్మలో రత్నములను కూడబెట్టుకోవడానికి వచ్చావు. రత్నమాల, నువ్వు రత్నాలతో అల్లబడిన మాలను ధరించుకో. కానీ మనం ఏం చేశాము? రత్నాలు అంటే ప్రకృతి ద్వారా తయారైన సూర్యకిరణాలు, జలము, పంచభూతాల ద్వారా తయారైనటువంటి పదార్థాలను రత్నాలుగా భావించి వాటి వెనుక పరిగెడుతూ ఉన్నాం. రత్నాలని వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ పరమాత్ముడు మనందరికీ చెప్తున్నాం, నువ్వు మానవ జన్మలో ఎంత వీలవుతే అంత రత్నాలను ధరించు. కానీ అర్థాన్ని మనం చాలా వికృతిగా చేసుకున్నాం. రత్నములు అంటే సద్గుణాలు, సత్ ప్రవర్తన, ఆత్మను పతితయోనికి పంపించకుండా ఊర్ధ్వం వైపు పంపించాలి అంటే మనము మన సద్గుణాలని రత్నమాల వేసుకోవాలి అని అంటున్నాడు. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది? మనస వాచ కర్మన స్వామిత్వము లేకుండా ఆ వస్తువుని స్వీకరించినప్పుడే మనము ఆత్మను ఊర్ధ్వం వైపు ప్రయాణం చేయించగలుగుతాము అంటున్నాడు. బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ అంటాడు. బ్రహ్మచర్యాన్ని ఎంత వీలవుతే అంత మనం రక్షించుకోగలిగితే జితేంద్రియ శక్తి పెరిగితే, ఎందుకంటే మనం తీసుకున్న అన్నము ద్వారా ముందు శరీరానికి కావలసిన శక్తి తయారవుతుంది. అందులోనిది పీచు పదార్థమై మలముగా, వ్యర్థ పదార్థము అంటే మూత్రం రూపములో, అందులో నుంచి కొంచెం రక్తము, మాంసము, అస్థులు ఇలా మనం తీసుకున్న ఆహారము నుండే తయారవుతాయి. అందుకనే భారతీయులు ప్రతిరోజు పప్పు దినుసులు తినేవారు. అది కూడా పొట్టుతో ఉన్నవి తినేవారు. పొట్టు లేని ఆహార పదార్థాలను భారతీయ జీవన విధానములో స్వీకరించే వారు కాదు. అందువల్ల అప్పుడు వాళ్ళకి మాంసం తినకపోయినా పొట్టుతో కూడుకున్న పదార్థాలు తిన్నారు, ఆకుకూరలు తిన్నారు, చివరికి సోరకాయని తిన్న పొట్టుని కూడా పచ్చడి రూపంలోనో పప్పు రూపంలో దాన్ని ఫ్రై తిన్నారు గనక, జ్యూస్ చేసి ఇలా పొట్టుతో ఉన్న పదార్థాలను తిన్నారు గనక వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఈరోజు మనం పప్పు దినుసులని బాగా మొత్తం అదంతా పొట్టు పోయి 2-3 సార్లు మిషన్ల తిరిగి వచ్చిన పప్పు, మళ్ళీ అది పురుగు పట్టకుండా దానికో రకమైన కెమికల్స్ కలిపి ఇలా తినడం వల్ల మన శరీరములో అనేక రకాల శక్తులు కోల్పోతూ ఉన్నాం. దానికి మళ్ళీ వైద్యులను ఆశ్రయించడం, ఆ వైద్యులు ఇది తినండి అది తినండి అని చెప్పడం, అది మన శరీరానికి సరిపోతుందా లేదా మనకు తెలియదు, తినిస్తూ ఉంటాం. కానీ పరమాత్ముడు మానవుడికి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, పల్లీల నుండి తీసుకుంటే శాకాహారంలో ఉన్న ప్రతి పదార్థము కూడా వాతపిత్త కఫ దోషాలకు దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేయబడి ఉంది. మరి మీరు వివాహ వ్యవస్థ తీసుకోండి. ఈ వివాహ వ్యవస్థలో కూడా కళ్యాణ మండపములో కన్య 4 వేదాలను అభ్యసించి ఉండాలి అన్నారు. పురుషుడు కూడా 4 వేదాలను చదివిన తర్వాతనే గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి అన్నారు. అంటే కన్య అథర్వ వేదము చదవకపోతే ఆమెకు ఆయుర్వేద విద్య విధానం తెలియదు. ఆమె ఆయుర్వేదమును తెలుసుకోకపోతే స్వయముగా ఆమె ఆరోగ్యంగా ఉండదు, కుటుంబ సభ్యులకు కూడా ఆమె ఆరోగ్యాన్ని ప్రసాదించలేదు. అందుకనే ఆ రోజుల్లో 4 వేదాలను అభ్యసించిన తర్వాతనే వివాహ వ్యవస్థ ఉండేది. ఈరోజు మనమంతా ఆయుర్వేదము చదవము,
పోని సంగీత విద్య నేర్చుకోము, మనమంతా మిడిమిడి జ్ఞానముతో ధనం సంపాదించే విద్యనే ఈరోజు మనం నేటి కన్యలకు ప్రసాదిస్తున్నాం. పురుషునితో సమాన హక్కులు కావాలి, పురుషుడితో సమానంగా మనం ఉండాలని భౌతికంగా పరిగెడుతున్నాం. కానీ ఆరోగ్యపరమైనటువంటి జీవన విధానాన్ని తల్లి పాకశాల నుండి ఇవ్వాల్సిన అదొక పెద్ద వైద్యశాలని మాత్రం తల్లి మర్చిపోయింది. అందువల్ల ఈనాడు మనం సంపాదించుకునే ధనమంతా కూడా ఆరోగ్యశాలలో పెట్టవలసి వస్తుంది. కారణం మనం వేదాలను చాలా దూరం చేసుకున్నాం. నేటికి వేదాల పట్ల ఇంకా వర్గ విభేదాలు ఉన్నవి, లింగ భేదాలు ఉన్నవి. దయానందుడు చాలా కృషి చేశాడు వేదాల పట్ల. ఆర్య సమాజము కూడా ఇంకా ఎంతో చెయ్యవలసి ఉంది. కానీ వ్యవస్థలో అనేక మార్పులు వచ్చేసినవి. ఒక అగ్నిహోత్రం చేయడం వస్తే చాలు మనం మంచి జ్ఞానవంతులం అనుకుంటున్నాం. కానీ నిజంగా దయానందుడు ఆర్య సమాజాన్ని కేవలం అగ్నిహోత్రం కొరకు మాత్రమే స్థాపించలేదు. అదొక అంగం, అది ఒక పార్ట్. అగ్నిహోత్రం యజ్ఞములు చేయుట, చేయించుట అదొక పార్ట్, ఒక అవయవం. అలాగే 16 సంస్కారాలు, అది కూడా ఒక అవయవం, అదొక అంగం. కానీ నిజముగా జ్ఞానము ప్రతి మానవుడు బుద్ధి సామర్థ్యాన్ని బట్టి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే ముందు 4 వేదాల యొక్క అధ్యయనం చెయ్యాలి. దానికి కూడా దయానందుడు 14 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల సమయాన్ని కూడా గురుకుల విద్యా విధానములో పెట్టారు. కానీ నేడు ఆ వ్యవస్థని మనం రక్షించుకోలేకపోతున్నాం. అందుకే వేదాల పట్ల ఎవరికి ఆసక్తి లేదు. ఎందుకంటే వేదాలు అంటే అదే మంత్రాలు చదివి యజ్ఞయాగాదులు చెయ్యడం అనుకుంటాం. కానీ నిజముగా వేదము ఆత్మను ఆత్మగా దర్శింపజేస్తుంది, ప్రకృతిని ప్రకృతిగా దర్శింపజేస్తుంది, పరమాత్మని పరమాత్మనిగా దర్శింపజేసే మూలమైన నిధి. దానిపైన అన్వేషణ, దాన్ని రక్షించడం, అధ్యయనం మనమంతా చెయ్యగలగాలి. అంటే ఎప్పుడైతే మనం వేదమును చదువుతున్నప్పుడు మనము తీసుకున్నటువంటి ఆహారము నుంచి ఏదైతే వీర్యము తయారవుతుందో ఆ వీర్యాన్ని నాభిని పైకి లాగి ఓం అని మనం ఉచ్చరించినప్పుడు ఆ వీర్యములో ఉన్న సూక్ష్మ శక్తియే మస్తిష్క భాగానికి చేరుకుంటుంది. ఆవిరి రూపం అనండి, వాయువు రూపం అనండి, ఎనర్జీ రూపం అనండి. ఈ విధంగా మంత్రం వెనుక మనం తీసుకున్న ఆహారము నుండి, వీర్యము నుండి ఊర్జా శక్తిని తయారు చేసే సామర్థ్యం మనకు వస్తుంది. నాభి నుంచి మనం బొడ్డుని పైకి లాగుతుంటే అప్పుడు ఆ ఎనర్జీ పైకి వెళ్తుంది. ఈ విధ రహస్య విషయాలను మనం తెలుసుకోలేకపోతున్నాం. మళ్ళీ మానవ జన్మ ఈ జన్మ అవ్వగానే వస్తుందా అంటే, ఈ జన్మని అంటే ముందు తోలు మనం వదిలేస్తే రెండవది మానవ జన్మనేనా అంటే రాబోయే జన్మ కూడా మానవ జన్మనేనా, అది కూడా మనకు తెలియదు. ఎందుకంటే శరీరము కర్మానుసారముగా లభిస్తుంది. మనం పైకి వస్త్రమైతే మంచిగా ధరించుకున్నాం, కానీ వాక్కుతో మనస్సుతో ఎంతటి పాపాలని కూడబెట్టుకున్నామో మనకు తెలియదు. లోకములో అహంకార ప్రవృత్తి గలవారే ఎక్కున్నారు. కొంత పలుకుబడి రాగానే అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక మనం చెప్పలేము మానవ జన్మనే నాకు లభిస్తుంది అని. లభిస్తుంది, కానీ ఈ శరీరం వెళ్ళగానే మళ్ళీ నూతన శరీరం మానవ శరీరమా, లేదా మనస వాచ చేసిన పాపకర్మల వల్ల వివిధ యోనుల, చాలా రహస్యమైనది ఈ కర్మఫల సిద్ధాంతం. అందుకనే ప్రస్తుతం మనం ఉన్నాం, ప్రస్తుతం మానవ దేహములో ఉన్నాం.
ప్రస్తుత సమయాన్ని మనం వృధా చెయ్యొద్దు. నిన్నటి వరకు మనస్సు ద్వారా అహింస వ్రతాన్ని ఆచరించామా, వాక్కు ద్వారా ఆచరించామా లేదా మనకు క్లారిటీ లేదు. సత్యాన్ని కూడా ఆచరించామా లేదా స్పష్టత లేదు. అస్తేయ వ్రతాన్ని కూడా ఆచరించామా లేదా స్పష్టత లేదు. బ్రహ్మచర్య వ్రతమును కూడా ఆచరించామా లేదా మనకి ఏది స్పష్టత లేదు. పైన పైన అనుకుంటున్నాం, నేను సత్యం మాట్లాడతాను, నేను ఎవరి వస్తువు తీసుకోలేదు, నేను ఎవరి పట్ల కూడా హింసా మార్గంలో లేను అని మనం అనుకుంటున్నాం. కానీ నిజముగా మనస్సులో ఋషులు ఏదైతే చెప్తున్నారో అక్కడ మనం ఏ స్థితిలో ఉన్నామో దానిపైన మనమందరము కూడా చాలా చాలా లోతైన యాత్ర చేసుకుంటే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఈ రోజు నుంచి త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మన ఈ వ్రతాలను మనం ఆచరించగలిగితే మనకు ప్లస్ అవుతూ ఉంటది. ఒకరోజు మనం ఏ స్థితికి వెళ్ళిపోతామంటే మనకు అబద్ధం ఆడడం కష్టమైతుంది, సత్యం ఈజీగా అయిపోతుంది. ఒకరోజు మన స్థితి ఎలా ఉంటది అంటే 100 మంది ఈ చెవులలో నెగిటివే నింపుతున్నారు, కానీ మన మనస్సు ఇలా అనేస్తుంది. అంటే ఆ అంటే మనస్సు ఆ చెవు దగ్గర వస్తున్నటువంటి నెగిటివ్ వర్డ్స్ ని పుష్ చేసి అవుట్ సైడ్ పంపిస్తుంది. అంత గొప్ప స్థాయికి వెళ్తాం. కానీ గమనించుకోవాలి, అభ్యాసం చెయ్యాలి, స్వీకరించగలగాలి, శుద్ధి జరగాలి. అప్పుడంతా స్పష్టత ఉంటుంది. అందుకనే ప్రస్తుత మానవ జన్మని అనారోగ్యంగా ఉన్నామా, ముసలితనముతో ఉన్నామా, పండు వారిపోయామా, నడుము నొప్పితో ఉన్నామా, ఎన్నో వియోగాలు చూసామా, ఇదంతా పక్కన పెట్టండి. ఫస్ట్ ఆత్మను పట్టుకోండి, ఆత్మశక్తి సామర్థ్యాలను తెలుసుకోండి అంటున్నాడు శాస్త్రకారుడు. అపరిగ్రహ స్థైర్యే జన్మ కథాంత సంబోధ. ఇక ఎవరైతే జీవన యాత్ర చివరికి మన దేహం భస్మమైపోయి 3వ రోజు అస్తులేరుతారే, ఆ వ్యవస్థ కూడా మనం సరిపోయేంత ధనం సంపాదించేసాం, ఇంకంతకంటే ఎక్కువ కూడబెట్టలేదు. యజ్ఞయాగాదులు చేశాం, విద్వాంసులని కాపాడుకున్నాం, మన ద్వారా వచ్చిన సంతానాన్ని విద్యా బుద్ధులతో మరి వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమం నుండి మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ధనం ఉండదు, అదే విధంగా వస్తు చయనం కూడా ఉండదు, ఎందుకంటే విద్యాభ్యాసం చేసుకున్నారు. వివాహ సమయంలో తల్లిదండ్రులుగా మనం ఎంత గొడుగ్గా ఉండాలో అంత గొడుగ్గా ఉండి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చేసాం. ఈరోజు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉన్నారు. ఆ విధమైన ప్రయత్నం మాత్రమే చేశాం మనం. అంటే మన బిడ్డలకి కష్టం లేకుండా కొంత ధనం ఇచ్చాం, అంతేగాని ముని మన్మన్లకు ఆ మన్మన్లకు ఆ తరానికి ఈ తరానికి సరిపోయేంత ధనము సంపాదించేసి సమాజంలో మన వల్ల పేదవాడిగా మనుషులు మిగిలిపోవడం, మన ఆత్మ పతనమైపోవడం, ఇలాంటి పనులు మనము చెయ్యకపోతే కోటాన కోట్ల ప్రజలు చెయ్యనివ్వండి, ప్రపంచ మానవులందరూ కూడా ఇదే పని చెయ్యనివ్వండి, కానీ మనమొక్కరం నేను ఈశ్వరాజ్ఞలో ఉంటాను, అపరిగ్రహాన్ని పాటిస్తాను, గృహస్థ ఆశ్రమంలో సంతానాన్ని ఎంతవరకు ప్రయోజకులం చెయ్యాలి, ఎంతవరకు వాళ్ళ మనం ఆధారంగా నిలబడగలగాలి, అంతవరకే నేను నిలబడతాను. నా ఆత్మను మనుష్య యోని నుండి పడిపోనివ్వకుండా నేను రత్నాలను వెతుక్కోవలసిందే, ఆ రత్నాల మాల నేను ధరించుకుంటాను. ఎలా ఒక రాజకుమారుడు రాజకన్యతో వివాహం చేసుకోవాలి అంటే ఆమె పరిచయం ఎలా ఉందో దాన్ని బట్టి రాజకుమారుడు కన్యను స్వయంవర వివాహం వరకు సిద్ధమవుతాడు. అలాగే నేను మృత్యువు గురించి చింతించను, నేను నా సద్గుణాలతో ఒక మాలను ధరించుకొని ఉన్నాను, ఆ పరమాత్ముడే నన్ను గొప్ప సింహాసనం వైపు కూర్చోబెట్టడానికి అతనే ఉత్సుకత చూపిస్తున్నాడన్న స్థాయిలో మనం ఉండగలగాలి. పరమాత్ముడే మనని ఆలంఘించుకోగలిగారు.
పరమాత్ముడే మన ప్రవర్తనతో, మన లక్ష్యముతో, మన సాధనతో, మన ప్రయత్నముతో పరవశించిపోయేలాగా మన జీవనం ఉండాలి. అప్పుడు మనకి ఈ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మొత్తం రహస్యం అర్థమవుతుంది. మనం ఏ ఏ యోని నుండి ఆ యోనిలోకి పోకుండా ఈ యమనియమాలను ఆచరించడం వల్ల, ధ్యానమును మనం తీసుకోవడం వల్ల ఏ ఏ యోనిలోకి వెళ్ళకుండా మనం రక్షింపబడ్డాము. అలాగే తర్వాత మన స్థితి ఏమిటి, ఈ రహస్యాలు మనకు అర్థమవుతాయి. ఇదే సత్యం. ఆత్మకి పరమాత్ముడు చక్కగా ఉపదేశిస్తాడు. నీవు ఎక్కడ కూడా మనసా వాచ కర్మన అష్టచక్రాలను వదిలిపెట్టలేదు, చక్కగా ఆచరించావు. నీకు తెలుసా ఏ జన్మ ఇంత గొప్ప జన్మ అని పరమాత్ముడు మనకు ఆ రహస్యాన్ని చెబుతాడు. అది మానవ జన్మకే అంతటి అవకాశం ఉంటుంది కనుక అశాశ్వతమైన సంపత్తుల వెనుక మనస్సుని పరిగెత్తింపజేసి శాశ్వతమైన ఆత్మస్వరూపాన్ని మనం కోల్పోవద్దు అంటున్నాడు. ఎందుకంటే అధిక ధనము సంపాదించుకుంటే దుఃఖమే, అలాని ధనము లేకపోయినా దుఃఖమే. గుర్తుపెట్టుకోండి, అధిక ధనమున్నా దుఃఖమే, ధనమే లేకపోయినా దుఃఖమే. అందుకనే జీవన యాత్ర సరళముగా సాగిపోవడానికి, ఒక మర్యాదతో కూడుకున్న జీవితం ముందుకు వెళ్ళడానికి మన ప్రయత్నం ఉండాలి. కానీ ధనికుల్లో ధనికులుగా ఉండాలని ఆత్మను పట్టించుకోకుండా జీవన యాత్రని మనం ముగింపజేసుకోవద్దు అని ఋషి చెప్తున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.